వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఎనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. ఆయన సౌకర్యాల గురించి అడుగుతున్నారు సార్. ఆయన అంటే మేమేమో అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేశారంటున్నారు, సౌకర్యాలు కావాలంటున్నారు. ఇందులో విజయవాడ కోర్టులో 2 విడివిడిగా పిటిషన్స్ కూడా వేసాడు ఆయన. దాని గురించి సూపరింటెండెంట్ గారిని కూడా వచ్చి అక్కడ స్వయంగా దాని గురించి మీకు అభ్యంతరం ఉంటే చెప్పమని కూడా వాళ్ళు అడిగారు. ఈయన అడిగింది ఏంటంటే కొత్త పరుపు, కొత్త మంచం, కిన్లే బాటిల్, వాటర్ బాటిల్స్, అల్పాహారంతో సహా మొత్తంగా 3 పూట్ల కూడా ఇంటి భోజనమే, ఇంకేవో టానిక్లు, ఇంకా ఒక టీవీ ప్లస్ ఒక పేపర్లు, వైట్ పేపరు, పెన్ను, టేబుల్. ఒకటి కాదులేండి, ఇంక ఇంట్లో ఏముంటాయో అవన్నీ ఆల్మోస్ట్ ఇంకా ఈయన అడిగిన దాన్ని బట్టి చూస్తుంటే అన్ని సౌకర్యాలు అడిగాడు. అలాగే వెస్టర్న్ కంబోర్డ్ ఒకటి అడుగుతున్నారు, దోమతెర ఒకటి, ఇవన్నీ బాగానే అడిగారు. మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం అర్ధరాత్రి పూట ఉన్న పళ్ళంగా నిద్రలేపి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మరి 53 రోజులు నిర్బంధించినప్పుడు ఎప్పుడైనా ఈ విషయాలు మీరు ఆలోచించారా? మరి మీరంటే నవయువకుడు, మరి ఆయన 73-74 సంవత్సరాల వయసున్న మనిషి, మీరు ఒక ఎంపీ, కానీ ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, సమైక్యాంధ్రకు 2 సార్లు పనిచేశారు, తర్వాత ఇప్పుడు 2వసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, ఇది అంటే 4వసారి. అంటే అంత అర్హతలు ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, అలాంటి 74-75 సంవత్సరాల వయసు అప్పటికి అరెస్ట్ అయినప్పటికీ అలాంటి వ్యక్తిని మరి మీరు ఏ విధంగా ట్రీట్ చేశారు? అదే రాజమండ్రి జైలు, మళ్ళీ జైలు కూడా సేమ్. అక్కడ ఉన్నప్పుడు ఆయన కనీసం ఒక్క దోమతెర, ఆయన అడిగిందల్లా ఆయనకి వెస్టర్న్ కమోడ్ ఇచ్చారా? కనీసం స్నానానికి వేడి నీళ్ళు ఇచ్చారా? ఎంత దారుణంగా హింస పెట్టారు ఆయన్ని, మానసికంగా ఎంత వేదనకు గురి చేశారు. ఆయనకు మళ్ళీ ప్రత్యేకంగా కెమెరాలు, వాళ్ళు ఫ్లై కెమెరాస్ పెట్టి ఇవన్నీ పెట్టి ఆయన పడుతున్న వేదన మీరు కళ్ళారా చూడాలని ఎంత తాపత్రయపడ్డారు. ఇలాంటి పైశాచికానందం పొందిన మీరు ఈరోజు, పైగా ఆ రోజున మీరు అరెస్ట్ చేసినప్పుడు విడుదలయ్యే అయిన 53 రోజుల రిమాండ్లో ఉన్నంతకాలం కూడా మీరు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేసింది లేదు, పోనీ ఆధారాలు చూపించింది లేదు, ఏదీ లేదు. అంటే నిర్దాక్షిణ్యంగా అసలు ఎక్కడా నేరారోపణ ఏమీ లేకుండానే 53 రోజులు నిర్బంధించగలిగారు. కానీ ఈ రోజున మీరు అరెస్ట్ అయిన విధానం వేరు. 1000 కోట్లు మామూలు కాదు, 1-2 3,000 కోట్ల పైగానే మద్యం కుంభకోణాలు, అంటే దేశంలోనే ఇంత పెద్ద కుంభకోణం, మద్య కుంభకోణం ఎక్కడా లేదు అని కోడేకొస్తుంది లోకం. అలాంటి కుంభకోణంలో మీరు ప్రధాన సూత్రధారి A4. అలాంటి మీరు అంటే అన్ని తప్పులు చేసి వచ్చిన మీరు ఇవాళ జైలుకి వచ్చి మీరు అంటే ప్రజలు 30,000 కుటుంబాలు నాశనం అయిపోయినాయి, 1 కోటి కుటుంబాలు నాశనం అయిపోయి 30,000 మంది చనిపోవడానికి కారణమయ్యారు, లక్షలాది మంది కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడడానికి కారణమయ్యారు. ఇలాంటి ఇంత పాపం చేసి వచ్చి మీరు ఇవాళ మీకు ఫెసిలిటీస్ కావాలని, మీ వరకైతే ఫెసిలిటీ కావాలి, ప్రజలకైతే అవసరం లేదు, ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటపడి మీరు ఇలాంటి అడగడానికి అర్హత ఉందా అసలు? అది మొట్టమొదటి క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏదైతే ఇంకోటి అంబటి రాంబాబు ఏమన్నట్టు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు దోమలు రాక రంభా ఊరసి మేనకు వస్తారా అని అడిగాడండి. కొడాలి నాని గారు, చంద్రబాబు నాయుడు గారు దోమలు కొడతానన్న విషయం గురించి బయట మీడియాలో వస్తే, దోమలు కొట్టకపోతే రంభావరసి మేనకు వచ్చి ముద్దు పెట్టుకుంటారా అన్నాడు. ఎంత ఎటకారం బొలిపంటే. అలాగే బోరుగడ్డ అనిల్ కూడా అంతే, ఎంతకంటే నీచమైన పదాలు వాడారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఇంకా అసలు ఆయన వయసుని కూడా చూడకుండా, ఆయన అంతకుముందు చేసినవి కూడా చూడకుండా అలాంటి వ్యక్తిని పట్టుకొని అనరాని మాటలు అన్నారు. ఆయన అన్నీ భరించాడు, సహించాడు. కానీ ఈ రోజున చక్రం అండి, కాలచక్రం, అటు తిరిగితే ఇటు వస్తుంది, ఇటు తిరిగితే అటు వస్తాయి. అటు చెప్తారు కదా, బళ్ళు వాళ్ళు అవుతాయి. కర్మ సిద్ధాంతం అని కూడా ఉంది. ఈ కర్మ సిద్ధాంతం అదేనండి. ఇప్పుడు అదే కర్మ సిద్ధాంతం ఏం చెప్పింది? దేవుడైనా క్షమిస్తాడు కానీ కర్మ వదిలిపెట్టదు అనేది. సో మీరు చేసిన కర్మలన్నీ వాళ్ళు అనుభవించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, ఆ సమయం వచ్చింది కాబట్టి ఈ రోజున మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్థితి. ఇక రెండోది ఏంటంటే, ఆయనకి ఫెసిలిటీస్ ఇవ్వాలా అక్కర్లేదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ఒక జైలులో ఉండే ఒక వ్యక్తి అతని హోదాను అనుసరించి ఏమి ఫెసిలిటీ ఇవ్వాలనేది ఒక ఆదేశాలు ఉన్నాయి, నిర్దేశితమైన ఆదేశాలు ఉన్నాయి. ఆ ప్రకారం అక్కడ ఆ ప్రకారం వాళ్ళు ఇస్తారు తప్పితే మనం అడిగిన ఎలా అక్కడ గొంతెమ్మ కోరికలు అడిగితే ఇచ్చే పరిస్థితి ఉండదు అక్కడ. ఇది జరగబోయేది. అంటే ఇక్కడ ఏంటంటే మేము అడుగుతున్నాం, ప్రభుత్వం ఇవ్వట్లేదని ప్రభుత్వం మీద ఏదో బురజల్లే ప్రయత్నం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద బురజల్లే ప్రయత్నం తప్పితే ఇక్కడ ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదండి. ఇక్కడ అంటే ఇవ్వకుండా ఆ రోజున అడ్డుకుని మీరు ప్రభుత్వం మీ చట్టాన్ని మీ చేతులు తీసుకుని చంద్రబాబు నాయుడు కనీసం వెస్టర్న్ కమోడ్ కూడా ఇవ్వకుండా చేసింది మీరు. కనీసంగా ఉండే మినిమం దోమతారు ఇవ్వాల్సిన సందర్భాన్ని కూడా లేకుండా చేసింది మీరు. కానీ అవేమీ ఇక్కడ
అలాంటి వివక్ష చూపించకుండా మీకు ఏం జరగాలో మీకు ఏం ఇవ్వాల్సిన అవకాశం ఉంటుందో ఆ మేర సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏమున్నాయో అవి అయితే జైలు నుంచి మీకు వస్తాయి. కానీ మీరు కోరుకున్నవన్నీ వస్తాయి అనుకోవడం మాత్రం జరగదు. అంటే వీళ్ళు ఏమంటారంటే మేము అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ అయ్యారు, మేము అంటే గవర్నమెంట్ ద్వారా మేము లిక్కర్ సప్లై చేసాం, మాకు డబ్బులు ఎలా వస్తాయని అంటున్నారు. గవర్నమెంట్ ద్వారా సప్లై చేశారు కానీ మీరు ఆఫ్లైన్ చేశారు. దాన్ని ఏం చేశారంటే ఆన్లైన్లో పారదర్శకంగా ట్రాన్సాక్షన్స్ ఉండేవి. మీరేం చేశారు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని తీశారు, కార్డ్ ట్రాన్సాక్షన్ ఏదైనా మొత్తం తీశారు. ఇవాళ టీ తాగితేనే 5 రూపాయల టీకే మన గూగుల్ పే లేకపోతే ఫోన్పే ఇట్లాంటిది పేటీఎంలు మీరే కదా డబ్బులు ఇచ్చి మీరు మీతో మాట్లాడించుకుంటారు, మీకోసం మాట్లాడించుకుంటారు పేటీఎం అని చెప్పేసి మీకు ఒక బ్యాచ్ ఉంటుంది. అసలు వరి పుట్టిందే పేటీఎం మీకోసమే పుట్టింది. అది మీరు 5 రూపాయలు పేటీఎం అని చెప్పి మీ కార్యకర్తలకు మీరు డబ్బులు ఎలాగ వేసేవాళ్ళు అవన్నీ మీకు తెలిసినాయి కదా. అలాగే 5 రూపాయల టీకి కూడా మనకి ఈ విధంగా డిజిటల్ పేమెంట్స్ ఉన్న సందర్భంలో, ఫోన్పేలు గూగుల్ పేలు ఉన్న సందర్భంలో మీరు ఏం చేశారు, ఎక్కడైనా సరే ఏ మద్యం దుకాణానికి వెళ్ళినా క్యాష్ పట్టుకెళ్తేనే అక్కడ బాటిల్. ఆ మద్యం కూడా ఏంటి, వాళ్ళు అమ్మిన బ్రాండ్లే. అంటే అది విషం, అంటే అది మందా విషమా అని ఇప్పుడు తేలుతుంది. అది అంటే మీ ఇష్టానుసారంగా డిస్టిలరీస్, ఎలాంటి డిస్టిలరీస్, అందులో ఇప్పుడు 10 డిస్టిలరీస్ ఇస్తే అందులో ఏ ఒక్క డిస్టిలరీస్కి అసలు అర్హతలు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. అట్లాంటి వాటికి కూడా ఇచ్చేసి మీరు ఇష్టానుసారంగా ఒక పిచ్చి మందు తయారు చేసి భూమి అని ఇద్దని రకరకాల పేర్లు పెట్టుకుని మొత్తానికి అలాంటి మద్యాన్ని ఏర్లే పారించి ఇవాళ మీరు అది వేలాది కోట్లు మూట కట్టుకున్నారు. అదే ఇవాళ మిమ్మల్ని వెంటాడుతుంది ఆ శాపం. చూద్దాండి వాళ్ళకి మరి కోర్టు వాళ్ళు పర్మిషన్ ఇస్తుందా లేకపోతే ఎటువంటి ఫెసిలిటీస్ చూద్దాము. ఇదండి జొన్నలగడ్డి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం.